సో ఈ వీడియోలో మనము హై రిస్క్ ఐటీ జాబ్స్ ఏమున్నాయి ఈ అప్కమింగ్ ఇయర్స్లో, అంటే 2026 నుండి 2028 వరకు, అంటే ఇంకా అప్కమింగ్ ఒక 2 ఇయర్స్లో అంటే కంప్లీట్గా వ్యానిష్ అవుతాయని చెప్పలేము, కానీ మోస్ట్లీ ఇవి రెడ్యూస్ అవుతాయి. ఇప్పుడు చెప్పే జాబ్స్ మీకు చాలా హై రిస్క్ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏవైతే నేను చెప్పే ఐటీ జాబ్స్ మీద మీరు వర్క్ చేస్తుంటే స్లోగా అప్గ్రేడ్ అవ్వండి అండ్ లేటెస్ట్ ఐటీ స్కిల్స్ నేర్చుకొని మీ కెరియర్ని అడ్వాన్స్డ్ లెవెల్లోకి తీసుకువెళ్ళొచ్చు. సో ఇప్పుడు చెప్పే ఐటీ టెక్నాలజీస్ అన్నీ కూడా డిజిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ వాటికి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కానీ ఆర్ ఎవాల్వింగ్ అంటే అదర్ నెక్స్ట్ లెవెల్ రోల్స్ ఆర్ జాబ్స్ క్రియేట్ అవ్వచ్చు. ఏఐకి సంబంధించినవి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినవి. మరి ఏంటివి అవి హై రిస్క్ జాబ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఏవైతే డెవాప్స్ రోల్లో మోనిటరింగ్ టూల్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయో, ఓకే, మాన్యువల్ ఆపరేషన్ ఎక్కువగా చేస్తుంటారో అవన్నీ కూడా రీప్లేస్ అవుతాయి ఏఐ ప్లస్ క్లౌడ్ ఆపరేషన్తో. అంటే మీరు ఓన్లీ మానిటరింగ్ చేయటం, సమ్ మాన్యువల్ ఆపరేషన్ చేయటం లాంటివి చేస్తే మాత్రం అవన్నీ కూడా రెడ్యూస్ చేస్తాయండి ఈ ఏఐ ప్లస్ క్లౌడ్ టెక్నాలజీతో. సో ఎవరైతే మానిటరింగ్ టూల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి జాబ్ చేసే వాళ్ళందరూ కూడా అది క్లౌడ్ కానీ ఆర్ డెవాప్స్ రోల్స్లో స్పెసిఫిక్గా మానిటరింగ్ టూల్స్ మీద ఉన్న వాళ్ళకి ఇవి రిస్క్లో ఉంటుంది నెక్స్ట్ 2 ఇయర్స్లో. ఓకే, సో అందువల్ల ఓన్లీ బేసిక్ లెవెల్ డెవాప్స్ నేర్చుకోకుండా కొంత ఎక్స్పర్ట్ లెవెల్ డెవాప్స్ టెక్నాలజీని యాడ్ చేసుకోండి, నాట్ ఓన్లీ మానిటరింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఎవరైతే బిగినర్ లెవెల్ ఉంటారో, ఫ్రెషర్ జాబ్స్ ఉంటాయో, లో కోడింగ్ స్కిల్స్ ఉంటాయో, ఓన్లీ ట్రెడిషనల్ స్కిల్స్ మీద బేసిక్ కోడింగ్ వస్తే చాలు, లైక్ క్రెడ్ ఆపరేషన్ ఇలాంటివి చేయగలను, నేను చేయగలను అనుకుంటే వాళ్ళందరికీ నెక్స్ట్ 2 ఇయర్స్లో మాత్రం ఇంకా ఇప్పటికే లేవు ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్. మోస్ట్లీ ఏఐ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది ఏవైతే బిగినర్ ఫీల్డ్. అందుకే చాలా జాబ్స్ ఫ్రెషర్ లెవెల్ మాత్రం తగ్గిపోయాయి. ఫ్రెషర్స్ ఏం చేయాలి, ఇంకా మాకు ఎలా ఐటీ జాబ్స్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒకటే మెయిన్ వే ఏంటంటే, ఒకటే పాత్ ఏంటంటే ఏఐ స్కిల్స్ లైక్ డేటా సైన్స్ కానీ, ఓకే, ఆర్ మెషిన్ లెర్నింగ్ కానీ, ఆర్ ఏఐ ఇంజనీర్ కానీ, జెన్ఏఐ డెవలపర్ కానీ, ఇలాంటివి ఇంకా నెంబర్ ఆఫ్ రోల్స్ రావచ్చు. అవి నేర్చుకుంటే సరిపోతుంది, మీరు ఎంటర్ అవ్వచ్చు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే టెస్టింగ్ రోల్స్ కూడా అండి. టెస్టింగ్ రోల్స్లో మీకు ఆల్రెడీ మాన్యువల్ టెస్టింగ్ అంటే చాలా వరకు రిస్క్ ఉందని ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నారు చాలామంది యూట్యూబర్స్ కూడా. అండ్ అదేవిధంగా ఆటోమేషన్ టెస్టింగ్ కూడా ఓన్లీ నేను సెలీనియం యూజ్ చేసి కొంత నేను టెస్ట్ క్రియేషన్ చేయగలను, టెస్ట్ కేసెస్ రాయగలను అని అనుకుంటే అది కూడా మోస్ట్లీ ఇంకొక 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఏఐ అయితే జనరేట్ చేస్తుంది టెస్ట్ కేసెస్ అన్నీ కూడా. మీరు ఎవరైతే ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అయినా సరే మీరు కొంత ఏఐ స్కిల్స్తో అప్గ్రేడ్ అవ్వండి. ఇక్కడ ఆటోమేషన్ టెస్టింగ్కి మరీ హై లెవెల్ రిస్క్ ఏం కాదు, మీడియం లెవెల్ ఉంటుంది. సో అందుకే ఏఐ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని ఏఐ స్కిల్స్ యాడ్ చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అయితే ఉండదు, జాబ్ పరంగా జాబ్ సేఫ్ జోన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఐటీ సపోర్ట్ లాంటివి, L1 డెస్క్ సపోర్ట్ లాంటివి మాత్రం అవి ఇంకా మోస్ట్లీ స్లోగా ఇంకా డిజిపర్ అయిపోతాయి అన్ని ఇంకో 2 ఇయర్స్లో. సో మోస్ట్లీ ఏఐ ఆటోమేషన్ టూల్స్, ఏఐ ఏజెంట్స్ యూజ్ చేసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఆ టాస్క్లు అన్నీ కూడా డెస్క్టాప్ ఆర్ సిస్టమ్ సపోర్ట్ రిలేటెడ్ టాస్క్లు అన్నీ కూడా. నెక్స్ట్ ఏంటంటే హెచ్ఆర్ఆర్ టెక్నికల్ రిక్రూటర్ జాబ్స్ కూడా మోస్ట్లీ ఈ రెజ్యూమ్స్ అనేవి ఏఐ ద్వారా ఈజీగా స్క్రీన్ చేస్తున్నారు. అండ్ అంటే కంప్లీట్గా వ్యానిష్ కావు. మోస్ట్ ఇప్పుడు 10 ఎంప్లాయీస్ని తీసుకోవాల్సి ఉంది, 2 or 3 ఎంప్లాయీస్తోని మేనేజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏఐ అనేది స్క్రీన్ చేస్తే రెజ్యూమ్ స్క్రీన్ చేసుకుంటుంది, తర్వాత హ్యూమన్స్ దాన్ని వెరిఫై చేస్తారు అండ్ కాల్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెబ్ డెవలపర్ జాబ్స్ లైక్ ఇప్పుడు HTML, CSS, వర్డ్ ప్రెస్ అని ఇలాంటి ఓన్లీ బేసిక్ స్కిల్స్తోనే వెబ్సైట్స్ని బిల్డ్ చేసే వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా ఇంకా మ్యాక్సిమం డిసప్పర్ అయిపోతాయండి. ఎందుకంటే ఈ వెబ్సైట్స్ని వితిన్ 1 or 2 మినిట్స్లోనే ఏఐస్ అనేవి బిల్డ్ చేస్తున్నాయి యూజింగ్ స్టాటిక్ వెబ్సైట్స్. HTML, CSS లైక్ వర్డ్ ప్రెస్ యూజ్ చేసి చేసేవన్నీ కూడా ఏఐ బిల్డ్ చేయగలుగుతుంది. ఓకే, సో అందుకని ఎవరైతే జూనియర్ వెబ్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళకు కూడా రిస్క్లో ఉంటుంది ఐటీ జాబ్స్ అనేది. సో అందుకని మీరు కొంత కోడింగ్ పార్ట్ నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్ నేర్చుకోండి, జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఆర్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోండి, ఫ్రంట్ ఎండ్వి. కొంత మీకు మీడియం లెవెల్ రిస్క్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏమన్నా ఏఐ స్కిల్స్ కానీ దానికి యాడ్ అయితే అవి నేర్చుకొని మీరు
మీ జాబ్ని సెక్యూర్లో ఉంచుకోవచ్చు. అండ్ వన్ మోర్ జాబ్ కూడా చాలామంది అడుగుతున్నారు, ఈ డేటా అనలిస్ట్ అనేవి రిపోర్టింగ్ సంబంధించినవి, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయగలుగుతున్నవి, అవి కూడా అనేది జనరేట్ చేస్తుంది కదా అంటే సమ్ బేసిక్ లెవెల్ అయితే జనరేట్ చేయగలదండి. ఇంకా కాంప్లెక్స్ రిలేటెడ్, ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ అయితే అవి ఇంకా టైం అయితే పట్టొచ్చు. సో మోస్ట్లీ డేటా అనలిస్ట్ రోల్స్కి అయితే ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. బట్ ఏంటంటే మీరు కూడా అవి ఎలాగా ప్రాంప్ట్స్ ఇవ్వడం కానీ ఏ స్కిల్స్ని యాడ్ చేసుకోండి. సో ఇది మీడియం లెవెల్లోనే ఉంటుంది, రిస్క్ అంతేం లేదు. ఓన్లీ మీరు కొంత ఎక్సెల్ మీద డిపెండ్ అయి ఉండి జాబ్ కోసం ట్రయల్ చేస్తే మాత్రం కొంత రిస్కే ఉంటుంది. మీరు అడిషనల్గా కొంత పవర్ బిఆర్, ట్యాబ్ల్యూఆర్ ఇలాంటి ఏదైనా అడిషనల్ స్కిల్స్ నేర్చుకుని వాటితో పాటు సమ్ స్నోఫ్లేక్ కానీ ఆర్ పవర్ యాప్స్ కానీ ఇలాంటి స్కిల్స్ని యాడ్ చేసుకోవడంతో అప్పుడు మీకు డేటా అనలిస్ట్ ప్రొఫైల్కి కొంత షార్ట్ లిస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి కూడా ఉందండి, హై రిస్క్లో ఉంది. UI/UX డిజైనర్ జాబ్స్ కూడా ఆల్మోస్ట్ క్యాన్వా, ఫిగ్మా ఇలాంటి ఏదైనా డిజైన్ చేసి అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయిపోయాయి ఈ AI టూల్స్తో, ఈ LLM మోడల్స్తో ఇంటిగ్రేట్ చేసేస్తున్నాయి. సో అందువల్ల ఈ 70% రిస్క్లో ఉన్న జాబ్స్ ఏంటంటే UI/UX డిజైన్ జాబ్స్ కూడా. సో మిగతా 30% ఏంటంటే కొంత హ్యూమన్ థింగ్, డిసిషన్ మేకింగ్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి మిగతా ఎంప్లాయీస్ అవసరం. అంటే 10లో నుంచి 4 మెంబర్స్ని హైర్ చేసుకుంటారు. 10 మెంబర్స్ కావాల్సిన ప్లేస్లో 4 మెంబర్స్ని హైర్ చేసుకుంటారు. అలా ఉంటుంది అన్నమాట పొజిషన్ అది. సో ఇంకా మరి సేఫెస్ట్ జాబ్స్ అంటే ఇంకా మీకు అందరికి తెలిసినవి టాప్ 10లో ఎప్పుడు ఉంటాయి, టాప్ 5లో లైక్ AI ఇంజనీర్ అని, ML ఇంజనీర్ అని, డీప్ లెర్నింగ్ ఇంజనీర్ అని, NLP ఇంజనీర్స్ అని, ఓకే, GenAI డెవలపర్స్ అని, డేటా ఇంజనీర్ అని, ఓకే, అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అండ్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ పొజిషన్స్ అంటే క్లౌడ్ ఇంజనీర్ ఆర్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ పొజిషన్ లాంటివి ఇవి సేఫ్ జోన్లో ఉన్నాయి. ఓకే, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అప్ టు 2030 వరకు కూడా నో ప్రాబ్లం అండి. సో తర్వాత ఏంటనేది అది ఎవరు ప్రెడిక్షన్ చేయలేరు. ఓకే, 2030 వరకు మీకు సేఫ్ జోన్లో కావాలంటే ఈ జాబ్స్ అయితే హైయెస్ట్ సేఫ్లో ఉంటాయి, రిస్క్ ఏముండదు. సో ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఐటీ జాబ్స్ ఏమైనా రిస్క్లో ఉంటాయా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి, మీకు తెలిసినవి, మీకు నాలెడ్జ్ ఉన్నవి. సో ఇవి కూడా మోస్ట్లీ నెక్స్ట్ 2 ఇయర్స్లో డిసిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉందని ఏమైనా జాబ్స్ అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.